ఉగాది ముందు పసిడి కొనాలనుకుంటున్నారా? అయితే ఈ వార్త మిస్ అయితే మీకు నష్టమే. ఒక్క రోజులోనే బంగారం ధరలు యూటర్న్ తీసుకున్నాయి. వెండైతే ఏకంగా ₹1000 పడిపోయింది. మరి ఇప్పుడే కొనాలా లేక ఇంకా పడిపోతుందా? పూర్తి వివరాలు ఈ వీడియోలో చూసేద్దాం. ఉగాది పండుగ ముందు బంగారం కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది నిజంగా బిగ్ అప్డేట్. గత వారం రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్స్ ఒక్కరోజే పెరిగినట్టు కనిపించినా ఇప్పుడు మళ్లీ భారీగా పడిపోయాయి. ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలే ఈ ధరల మార్పుకు కారణమని నిపుణులు చెప్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు కొనసాగుతున్నా సాధారణంగా అలాంటి టైంలో బంగారం పెరగాలి. కానీ ఈసారి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు త్వరలో తగ్గకపోవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారులను గోల్డ్ నుంచి దూరం చేస్తున్నాయి. ఇక డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఇక హైదరాబాద్ మార్కెట్లో చూస్తే 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై ₹330 తగ్గి ₹157,750కు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర ₹300 తగ్గి ₹144,600 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే పరిస్థితి ఇంకా ఆశ్చర్యకరంగా మారింది. ఒక్క రోజులోనే కిలో వెండి ధర ₹5,000 పడిపోయి ప్రస్తుతం 2,75,000 వద్ద కొనసాగుతోంది. మొత్తానికి ఉగాది ముందు బంగారం వెండి ధరలు పడిపోవడం కొనుగోలుదారులకు మంచి ఛాన్స్ అనే చెప్పుకోవాలి. కానీ మార్కెట్ ఇంకా అస్థిరంగానే ఉంది. కాబట్టి వెంటనే కొనాలా లేదా ఆగాలా అనేది జాగ్రత్తగా నిర్ణయించుకోవాలి. ఇలాంటి డైలీ గోల్డ్ రేట్ అప్డేట్స్ కోసం ఏషియానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.